మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఎలక్ట్రిక్ వాహనాల పైన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ వాటికి సబ్సిడీలు ఇస్తూ ఎలక్ట్రిక్ వాహనాలన్నింటినీ కూడా వినియోగదారులు వాడేలాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వరకు అమ్ముడుపోతున్నాయి. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఆ వైపున చూస్తున్నారు. మంచి పరిణామమే. వాయు కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణం కొంత కాపాడినట్టు అవుతాం కాబట్టి కొంత పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా కొంటున్నటువంటి సందర్భంలో. అయితే దీంట్లో ఒక చిన్న సమస్య కూడా వచ్చి పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న లోపం కారణంగా అధిక ప్రమాదాలు కూడా ఉత్పన్నమవుతున్నాయనేటువంటి ఒక విషయం అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఒక కొత్త నిబంధన ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ద్వారా ఇక నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నిటికీ కూడా తప్పనిసరిగా ఆ నిబంధన ఉండేటువంటి విధంగా జాగ్రత్త పడుతుంది. ఇంతకేంటి ఆ నిబంధన? ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్నటువంటి ఆ లోపం ఏంటి, దాని కారణంగా ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కనుక మరొకసారి చూస్తే, ఎలక్ట్రిక్ వాహనాలలో ఒక చిన్న లోపం ఏంటంటే, జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మన నార్మల్ వెహికల్స్, పెట్రోల్ మిగతా వెహికల్స్ కనుక వెళ్తే, రోడ్ల మీద డీజిల్ పెద్ద వెహికల్స్ కనుక వెళ్తే ఎలాంటి శబ్దం వస్తుందో మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా అంటే అక్కడ ఒక వెహికల్ ఉంది, పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు కానీ, బండ్ల మీద వెళ్ళేవారు కానీ, సైకిల్ నుంచి వెళ్ళేవారు కానీ, వెనక నుంచి ఒక వెహికల్ వస్తుంది లేదా సైడ్ నుంచి ఒక వెహికల్ వస్తుంది అనేటువంటి ఒక శబ్దం అనేది మనకు కనిపిస్తుంది సైలెన్సర్ నుంచి. కానీ ఎలక్ట్రిక్లో అలాంటి పరిస్థితి లేదు. చాలా స్మూత్గా పక్కన వచ్చి ఆగినంత వరకు కూడా ఇది ఒక వెహికల్ ఆగింది మనకు అనే విషయం తెలియదు. అంత ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా వచ్చేసి ఆగుతుంది. ఈ నిశ్శబ్దమే కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతుంది అనేది ఇప్పుడు ఒక చిన్న లోపంగా మారింది దీంట్లో. ముఖ్యంగా రోడ్ల మీద నడిచేటువంటి పాదాచారులు కానీ, సైకిల్ మీద వెళ్ళేటువంటి వారికి కానీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అంటే వెనక నుంచి వచ్చేటువంటి సందర్భాన్ని గుర్తించలేకపోతున్నారు. నార్మల్ వెహికల్స్ అయితే కొంత శబ్దం వస్తుంది కాబట్టి ఆ శబ్దంతో, అలజడితోటి, వినికిడితోటి కొంత లెఫ్ట్లో అటు పక్కకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి అది దగ్గరకు వచ్చే వరకు కూడా వస్తుందనేటువంటి విషయం తెలుసుకోలేకపోవడం చేత కొన్ని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ యొక్క ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొనే భారతదేశంలో ఇకపై ఎలక్ట్రిక్ కార్లు కానీ మిగతా అన్ని కూడా శబ్దంతో రాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సైలెన్సర్లు ఉన్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రకం శబ్దం, మరీ శబ్దం అంటే ఏదో హడావిడి చేసుకుంటా ఢూమ్ ఢూమ్ అని వచ్చేది కాదు. నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలకు స్మూత్ శబ్దాలు ఎలా ఉంటాయి అలా అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. ఎప్పుడు 2027 నుండి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులలో అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ దీన్ని అమర్చబోతున్నారు. ఇక నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇప్పటి నుంచి మొదలైపోయింది. 2027 అక్టోబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో ఇక అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీని ద్వారా ప్రమాదాల బారి నుంచి బయటపడేటువంటి విధంగా ఒక చొరవ తీసుకోబోతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి శబ్దం రాకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ కొత్త AVAS నియమాన్ని ప్రతిపాదించింది MORTH. సో ఈ కొత్త నిబంధన ముందుగా అక్టోబర్ 1, 2026 నుంచి కొత్తగా ఉత్పత్తి అయ్యాయి. అంటే వచ్చే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి కొత్తగా వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంటుంది. సరుకుల EV మోడల్స్కు తప్పనిసరి అవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 27 నాటికి ఈ నియమం ఇప్పటికే మార్కెట్లోకి ఉన్న అన్ని EV మోటార్స్కి కూడా వర్తిస్తుంది అనమాట. సో కంప్లీట్గా అక్టోబర్ 27 నాటికి అన్ని వెహికల్స్కి కూడా దీన్ని వర్తించేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ యొక్క ప్రమాదాలు ఏదైతే శబ్దం కారణంగా వస్తున్నాయో దాని బారి నుంచి బయటపడడానికి ఒక అవకాశంగా ఉండనుంది. సో ఇది వాహనాల నుంచి వచ్చేటువంటి కృత్రిమ శబ్దం సురక్షితంగా ఏకరూపంగా ఉండడానికి AIS 173 ప్రమాణాల ప్రకారం AVAS ఇన్స్టాలేషన్ జరగాలని కూడా నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే సౌండ్ రావాలని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు కొంతమంది బుల్లెట్ బండ్లకు వాడుతుంటారు. సౌండ్ రోడ్ నుంచి పోతుంటే చెవులు తూట్లు పడుతుంటాయి. అలా ఇష్టానుసారంగా శబ్దాలు రావాలని పెట్టడానికి ఉండదు. అలాంటి వాళ్ళపైన కేసులు అవుతున్నాయి ఇప్పుడు రోడ్ల మీద. ఇష్టానుసారంగా శబ్దాలు విపరీతంగా చేసుకుంటూ అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే ధ్వని కాలుష్యం అవుతుంది అది. సో AVAS సిస్టమ్ను ప్రత్యేకంగా రూపొందించారు. ఎలక్ట్రిక్ వాహనాలు 20 కిలోమీటర్ల వేగం వరకు
ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ తక్కువ వేగాల వద్ద వాహనాలు చాలా సైలెంట్గా ఉండడం వలన పాదచారులు గుర్తించలేరు. సో హై స్పీడ్లలో టైర్ల గాలి వల్ల వచ్చేటువంటి శబ్దం హెచ్చరికగా పనిచేస్తాయి కాబట్టి AVAS అవసరం ఉండదు. పట్టణ ప్రాంతాలలో పాదచారులు ముఖ్యంగా దృష్టిలో లోపం భద్రతను పెంచడంలో యొక్క టెక్నాలజీ కూడా కీలకం కాబోతుంది అనమాట. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి చిన్న అప్డేట్. ఇప్పటికే మంచిగా కొనసాగుతుంది మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని కూడా అమ్మకాలు జరుగుతూ దిగ్విజయంగా అందరూ కూడా దాని వైపు వెళ్తూ పర్యావరణ పరిరక్షణలో భాగం అవుతున్నారు. చాలా సంతోషమే. దీంట్లో ఉన్నటువంటి చిన్న లోపం ఆ సైలెంట్ కారణంగా నిశ్శబ్దంగా వచ్చేటువంటి ఆ వాహనాల కారణంగా జరిగేటువంటి చిన్న ప్రమాదాలను తప్పించడం కోసం అప్డేషన్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారం ఆ శబ్దం కొంత ఇంక్రిమెంట్ అక్టోబర్ 1, 2020 నాటికి మొత్తం పూర్తి అయిపోయే విధంగా తాజాగా ఒక నిబంధన అయితే జారీ చేసింది.